శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఉగాది తర్వాత మారుతున్నటువంటి కుజగ్రహం అంటే మనకి సుమారుగా ఏప్రిల్ 2వ తారీఖు నుంచి జూన్ 6వ తారీఖు మధ్యలో సుమారుగా 64 రోజుల పాటు ఈ కుజగ్రహం మనకి కర్కాటక రాశిలో సంచరించడం జరుగుతుంది. అంటే సాధారణంగా జాతకుడి మీద గోచారరీత్యా ఎక్కువ ప్రభావాన్ని, ఆదాయ వ్యయాల్ని, అలాగే రుణబాధలు, ఆర్థిక సమస్యలు, బంధువులతో విరోధాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య ప్రాబ్లమ్సు, అలాగే రియల్ ఎస్టేట్లో పెరుగుదల తగ్గుదల, అలాగే వివిధ మార్కెట్లో షేర్ల మీద కూడా ఈ కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం కుజుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తూ మరి మీనరాశిలో ఏర్పడినటువంటి ఈ 5 గ్రహాలతో కూడా కోణ దృష్టి కలిగి ఉండడం వల్ల చాలా వరకు ఈ గ్రహాల మధ్య అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. అలాగే మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడికి, కర్కాటక రాశిలో ఉన్నటువంటి కుజునికి ఏర్పడినటువంటి ఈ కోణ దృష్టి ప్రభావం వల్ల మరి ఇండస్ట్రీలో ఎక్కువగా పారిశ్రామిక రంగం అభివృద్ధికరంగా ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ వారికి కూడా ఒక విధమైనటువంటి అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. దానికి అదనంగా ఈ కుజుడు వృషభ రాశిలో ఉన్నటువంటి గురువుతో అర్ధకోణ దృష్టి కలగడం, అదే శుక్రుడితో కోణ దృష్టి కలిగి ఉండడం, ఇవన్నీ కూడా ఈ రాబోయే ఉగాది తర్వాత ఏప్రిల్ 3వ తారీఖు నుంచి జూన్ 6వ మధ్యలో ఈ సుమారుగా ఈ 64 రోజుల్లో ఎక్కువగా గృహ పరిశ్రమలు, ఇండస్ట్రీసు, రియల్ ఎస్టేట్ రంగం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఎవరికన్నా ఆర్థిక సమస్యలు ఉంటే వాటి నుంచి బయటపడతారు. వివాహ ప్రయత్నాలు కూడా చాలా వరకు కుజుడే కారణమవుతుంటాడు కాబట్టి ముఖ్యంగా వివిధ రాశుల మీద ఈ కుజుడి యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్థితి అంటే ఒక విధంగా కుజుడికి అది నీచ స్థితి అయినప్పటికీ కూడా సాధారణంగా మరి కుజుడు ఈ స్థితిలో ఉన్నప్పుడే ఎక్కువగా మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుంది. అంటే కుజుడు సహజ రాశి చక్రంలో 4వ రాశిలో నీచ ఉండడం అంటే గృహంలో ఉన్నప్పుడు ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. అదే దశమ స్థానంలో మకరంలో ఉచ్చులో ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా ఆన్ డ్యూటీలో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా భూమికి సంబంధించినటువంటి పనులు, వివాహానికి సంబంధించిన పనులు జరగాలంటే కుజుడు ప్రశాంతంగా ఉన్నప్పుడే మనకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ కుజగ్రహ స్థితి 64 రోజులు మరి ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. కుంభరాశి వారికి కర్కాటక రాశిలో 64 రోజుల పాటు సంచారం చేయబోతున్నటువంటి కుజగ్రహ ప్రభావం ఈ రాశివారి మీద ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు కొంతకాలంగా వీడి యొక్క వృత్తి వ్యవహారాలు అన్నీ కూడా చాలా స్తంభించి ఆగిపోవడం జరిగి ఉంటుంది. అంటే ఇంచుమించు ఈ జన్మశని 2.5 సంవత్సరాలు వీడిని ఇబ్బంది పెట్టడం, అలాగే కుటుంబ స్థానంలో రాహు అటు కుటుంబం మీద పట్టు కోల్పోతారు, వ్యక్తిగతంగా తన యొక్క సామర్థ్యాన్ని కూడా నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. ఇంచుమించుగా ఈ రాశి వారికి కరోనా స్టార్ట్ అవ్వడం, ఏలినాడు శని స్టార్ట్ అవ్వడం జరిగింది. దానివల్ల అంటే ఇది అంతమందికి కాకపోవచ్చు, ఎక్కువ శాతం వారు ఈ కుంభరాశి వారు అటు వృత్తిపరంగా ఇబ్బంది పడడం జరిగింది.
మళ్ళా కొంత కొత్త అవకాశాలు రాక చాలా వరకు ఇబ్బంది పడుతూ ఒక విధంగా ఇతరుల మీద ఆధారపడినట్టు, లేదంటే జీవనోపాధికి ఏదో చిన్న చితక ఉద్యోగాలు చేసుకుంటూ గడపడం జరిగింది. వాళ్ళకి మరి ఈ ఉగాది నుంచి మార్చి 29 నుంచి శని సంపూర్ణంగా విడిచిపెడితే ఇప్పుడు ఈ ఏప్రిల్ 2వ తారీఖున కుజుడు 6వ స్థానంలోకి రావడం జరిగింది. అంటే 6వ స్థానం అన్నది శత్రుస్థానం అయినప్పుడు కూడా ఈ కుజుడు అక్కడికి రావడం వల్ల ముఖ్యంగా శత్రువులపై విజయం, అంటే అంతర్గతంగా ఇతనుకున్న బలహీనతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన విజయం సాధించడం, అంటే పట్టులోకి రావడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా బయట శత్రువుల కన్నా అంతర్గత శత్రువులే ప్రమాదం. ఒక మనిషికి ఏదో వీక్నెస్ ఉంటుంది, ఎంత మానేద్దాం అనుకున్నా ఆ సమయం రాబోతుంది మళ్ళీ దానికి టెంప్ట్ అవుతూ మళ్ళీ అదే కొనసాగుతూ ఉంటాడు. అది ఒక స్త్రీ వ్యసనం అవ్వచ్చు, లేదంటే పేకాట జూదం అవ్వచ్చు, లేదంటే డ్రింకింగ్ అవ్వచ్చు, లేదంటే ఎవడి మీదన్నా విపరీతంగా కోపం పెట్టుకొని వాడి కోసం ఆలోచించి వీడి ఎనర్జీ పాడు చేసుకోవడం. ఈ విధంగా ఈ అంతర్గత శత్రువుల్ని జయించే విధంగా ముందు పోతే జాతకుడు మళ్ళీ ఏదైనా కొత్తగా చేయడానికి బాగుంటుంది. అందుకని అవి పోయే విధంగా ఈ కుజుడు 6వ స్థానంలోకి రావడం, అది నెంబర్ 1గా తనను తాను సంస్కరించుకుంటూ తనలో ఉన్నటువంటి బలహీనతల్ని తగ్గించుకోవడం జరుగుతుంది. అంటే శని ఒక విధంగా క్రమశిక్షణ ప్లానెట్. మీ యొక్క రాశి చక్రంలో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లాంటిది కుజుడు యొక్క స్థానం. ఆ కుజుడు అష్టమ దృష్టితో రాశిని వీక్షిస్తాడు, అంటే శుభ్రంగా సెటరేట్ చేస్తాడనమాట. అనారోగ్యంగా ఉంటే ఆరోగ్యం అవుతుంది, చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే దాన్ని సరి చేసుకుంటాడు. ఇది ముఖ్యంగా విద్యార్థులకి వర్తిస్తుంది, పెద్దవారికి వర్తిస్తుంది, ఎవరైతే బలహీనతల్లో ఉన్నారో వాళ్ళందరికీ వర్తిస్తుంది. మొత్తం మీద దాన్ని సరి చేయడం వల్ల జాతకుడు మళ్ళా కొత్తగా ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే తను చేసే కార్యక్రమాల్లో మళ్ళా చాలా ఉత్సాహంగా ముందుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా శత్రువులపై విజయం సాధిస్తాడు. ఏవైనా కోర్టు సమస్యలు ఉంటే, పెండింగ్ కేసులు ఏవైనా ఉంటే, పోలీస్ స్టేషన్లో గొడవలు ఏమైనా ఉంటే అవి కంప్లీట్గా సెటిల్మెంట్. ఎప్పుడైతే కోపం పోయిందో పగ పోయిందో ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా పోతాయి. దానికి అనుగుణంగా ఇవి కూడా రద్దయిపోతుంటాయి. అందువల్ల మొత్తం మీద అటు అప్పుల నుంచి, రుణాల నుంచి, బలహీనతల నుంచి బయటపడతాడు. సో దానివల్ల ఏంటంటే మళ్ళీ కొత్త జీవితం ప్రారంభించడానికి మరి ధనస్థానంలో ఉన్నటువంటి ఈ 5 గ్రహాలు 6వ స్థానమే మనకి ఉద్యోగం చెప్తుంటుంది. అంటే వృత్తి మనం ఏ విధంగా చేస్తాం, ఎటువంటి వృత్తి చేస్తామన్నది 6వ స్థానంలో ఉన్న గ్రహాలు, చూస్తున్న గ్రహాలు చెప్తాయి. ఇప్పుడు ఈ జలతత్వంలో ఉన్నటువంటి కుజుడికి మళ్ళా మీనంలో ఉన్నటువంటి ఈ 5 గ్రహాలు కూడా కోణదృష్టి ఏర్పడింది. ఈ కోణదృష్టి ప్రభావం వల్ల జాతకుడు కొత్తగా వృత్తిలో ప్రవేశించడానికో, కొత్తగా ఏదన్నా వ్యాపారం చేయడానికో అనుకూలించే అవకాశం ఉంది. అయితే ఏదన్నా 6వ స్థానం అనేది సర్వీస్ స్థానం కాబట్టి సర్వీస్ ఓరియంటెడ్. కుజుడు కారకత్వాలు అయినటువంటి అంటే అది వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, లేదంటే మరి ఈ మీనరాశి అటు కర్కాటక రాశి కూడా ఈ సినిమాలకి సంబంధించింది కాబట్టి ఏదైనా కళారంగం, సినిమా రంగం, సినిమా ఫీల్డ్, యూట్యూబ్ వాటిలో మీ యొక్క టాలెంట్ రుజువు చేసుకోవడానికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలిస్తుంది. మొత్తం మీద ఏంటంటే ఈ కుజుడు అటు రాశిని వీక్షిస్తూ వ్యయాన్ని కూడా వీక్షిస్తున్నాడు కాబట్టి ఏదైనా మీరు కొద్దిపాటి ఇన్వెస్ట్మెంట్ చేసి మీ శక్తిని పుంజుకొని మిమ్మల్ని మీరు రుజువు చేసుకునే విధంగా కుజుడు సహకరించడం జరుగుతుంది. ఎటువంటి బలహీనత, శత్రుత్వం ఉన్నా అవి కంప్లీట్గా మీరు వదులుకుంటేనే మీకు కొత్త జీవితం ప్రారంభమవుతుంది. దానికి ధనస్థానంలో ఉన్నటువంటి గ్రహాలన్నీ సహకరించే అవకాశం ఉంది. అంటే ముందు మిమ్మల్ని మీరు శుభ్రంగా కడుక్కుంటే, అంటే సంస్కరించుకుంటే దాన్ని బట్టి తర్వాత అన్నీ కూడా కొత్త జీవితం స్టార్ట్ అవుతుంది. ఇది కంపల్సరీగా శని కుజులు ఒకేసారి మీకు ఇచ్చినటువంటి అద్భుత అవకాశం. దీన్ని కంప్లీట్గా రుజువు చేసుకుంటే కొద్ది రోజుల్లోనే, అంటే ఒక 2 నెలల్లోనే తిరిగి మళ్ళా పుంజుకొని మీ యొక్క గతంలో 5-6 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉండేదో మళ్ళీ ఆ విధంగా మీ లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఏదైనా కుజగ్రహం జాతకులకి అనుకూలంగా ఉండాలంటే జాతకుడు సరైనటువంటి వాస్తు సంబంధించిన గృహంలో నివసించవలసి ఉంటుంది. సాధారణంగా గృహంలో వాస్తు దోషాలు ఉన్నప్పుడు అది కుజగ్రహం మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపుతుంటుంది అన్నమాట. సాధారణంగా ఒక గృహంలో ఆగ్నేయ దోషం ఉండడం వల్ల ఏంటంటే
భార్యాభర్తల మధ్య విభేదాలు, భర్తకి బలహీనతలు, వ్యసనాలు, అలాగే వాయువు దోషం ఉండడం వలన రుణాలు నుంచి బయటపడకపోవడం, పిల్లల పెళ్ళిళ్ళు ఆలస్యం అవడం జరుగుతుంది. తూర్పు ఈశాన్యం అనుకూలంగా లేకపోవడం వల్ల నిరుద్యోగులు ఎక్కువగా ఉంటారు. అంటే మొత్తం మీద వాస్తు కరెక్ట్గా ఉంటే కుజుడు మీకు కరెక్ట్గా పనిచేసి ఎటువంటి సమస్య నుంచైనా బయటపడడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మీ యొక్క జన్మజాతకంలో కుజుడు పాపగ్రహాలతో ఉన్న, దుస్థానంలో ఉన్న, కంపల్సరిగా మీరు నివసించే గృహంలో వాస్తుపరమైన దోషాలు 100% ఉంటాయి. సో దక్షిణ దిక్కు మొత్తం కూడా కుజుని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలామంది దక్షిణ ఫేసింగ్ గృహం అంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. అది కుజుడు వారి రాశిలో వారి యొక్క జన్మజాతకంలో బలంగా ఉంటే దక్షిణమే వాళ్ళకి బాగా రాణించడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మీరు ఒక ఆర్థిక సమస్యలో ఇరుక్కున్నా, కోర్టు సమస్యలున్నా, తరచూ యాక్సిడెంట్లు అవుతున్నా, మీ కుటుంబంలో ఒకరికి చాలా వ్యసనాలు ఏర్పడుతున్నా, స్త్రీలకి సరైనటువంటి అనారోగ్య సమస్యలు కానీ, వారికి ఏదో ఒక ప్రాబ్లం రావడం కానీ జరుగుతున్నా, కుటుంబంలో ఎవరూ పని లేకుండా అందరూ నిరుద్యోగులుగా ఉంటూ ఏదో ఒకళ్ళ ఆదాయం మీద ఆధారపడుతున్నా, ఇవన్నీ కూడా కుజగ్రహ ప్రభావం వల్ల ఆ గృహంలో వాస్తు దోషాలు ఉన్నట్టు గమనించవలసి ఉంటుంది. అంటే కేవలం మీరు అద్దింట్లో ఉన్నా ఆ వాస్తు మీ మీద పనిచేస్తుంది. ఒకవేళ మీరు సొంత ఇల్లు ఉన్నా ఆ సొంత ఇంట్లో ఉండకుండా వేరే ఇంట్లో ఉన్నా మీ మీద వాస్తు దోషం అన్నది ఎక్కడికి వెళ్ళినా మీ సొంత గృహం అంటూ ఉంటే, అంటే మీ సొంత గృహం అవ్వచ్చు, మీ తాతగారిది అవ్వచ్చు, తండ్రి గారిది అవ్వచ్చు, ఇవన్నీ కూడా మీ మీద ప్రభావం చూపుతుంటాయి. కాబట్టి ఎక్కువగా మనకు ఒక సమస్య 2-3 సంవత్సరాలైనా పరిష్కారం అవడం లేదు. ఎంత ప్రయత్నం చేసినా దాని నుంచి బయటపడలేకపోతున్నాం. గ్రహాలు మారినా, దశలు మారినా అదే సమస్య ఉందంటే కంపల్సరిగా మీరు నివసిస్తున్నటువంటి గృహంలో వాస్తు దోషం ఉన్నట్టుగా భావించి దాన్ని ఏదో విధంగా సరి చేసుకుంటూ కుజగ్రహ అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అలాగే హనుమాన్ ఆరాధన కంపల్సరిగా ప్రతి మంగళవారం మీ ఇష్టదైవాన్ని ఆరాధించడం వల్ల, మంగళవారం నియమంగా ఉండడం వల్ల టెంపరీగా మీ ఉన్నటువంటి వాస్తు దోషాలు పరిహారం అవుతాయి. అలాగే ఈ రుణ సమస్యలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, నిరుద్యోగ సమస్యలు కూడా చాలా వరకు ఈ సుబ్రహ్మణ్య స్వామిని కానీ హనుమాన్ కానీ ఆరాధించడం వల్ల పరిహారం అవుతాయి. బట్ ఏదైనా శాశ్వత పరిహారం మాత్రం కంపల్సరీగా ఒక 2-3 సంవత్సరాలుగా ఒకే సమస్య మిమ్మల్ని వేధిస్తుంటే మీ గృహాన్ని కూడా సరి చేసుకుంటే కేవలం మీరు త్వరలోనే ఆ సమస్యలు సాల్వ్ అవడం అనుభవరీత్యా కనబడుతుంది. స్వస్తి.